రచన స్వరకల్పన గానము రెవరెండ్ డాక్టర్ జి కిరణ్ కుమార్, తెర్నకల్ గ్రామము, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ పాటను విని ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు, యేసు ప్రభు వైపు తిరగాలని మనవి చేస్తూ ఈ పాటను ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాను. దేవుని మందిరానికి వెళితే ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో ఈ పాట ద్వారా ప్రజలందరూ కూడా గుర్తించి ప్రతినిత్యము దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనే ఉద్దేశంతో ఈ పాటను ప్రజలకు అంకితము చేస్తూ ఉన్నాను. జనులు నాతో యెహోవా మందిరము వెలుదామని నా సంతోషించెదా. జనులు నాతో యెహోవా మందిరము వెలుదామని నా సంతోషించెదా. నీ నివాసములు ఎంతో రమ్యములు, నీ మందిరమును చూడవలనని. నీ నివాసములు ఎంతో రమ్యములు, నీ మందిరమును చూడవలనని. జనులో నాతో యెహోవా మందిరము వెలుదామని నా సంతోషించెదా. నీ ప్రాకారములో నెమ్మది కలుగును, నీ నగరులలో క్షేమము కలుగును. నీ ప్రాకారములో నెమ్మది కలుగును, నీ నగరులలో క్షేమము కలుగును. జనులో నాతో యెహోవా మందిరము వెలుదామని నా సంతోషించెదా. నీ సన్నిధిలో చేయు ప్రార్థన, నీ కన్ను దృష్టి ఉంచి నీ చెవులు వినులు. నీ సన్నిధిలో చేయు ప్రార్థన, నీ కన్ను దృష్టి ఉంచి నీ చెవులు వినులు. జనులో నాతో యెహోవా మందిరము వెలుదామని నా సంతోషించెదా. నీ మందిరములో ఒక దినముండుట 1000 దినముల కన్నా శ్రేష్టము. నీ మందిరములో ఒక దినముండుట
వేయి దినముల కన్నా శ్రేష్టము చెనులో నాతో యెహోవా మందిరము వెలుదామని నా సంతోషించెదా చెనులో నాతో యెహోవా మందిరము వెలుదామని నా సంతోషించెదా చెనులో యెహోవా మందిరము వెలుదామని నా సంతోషించే